సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు G67. మనం ఆడుతుంది లీఫ్ గ్రీన్. సో లాస్ట్ టైం ఏమైందంటే చిన్న మిస్టేక్ అయితే అయ్యింది. నేనైతే గేమ్ సేవ్ చేయడం మర్చిపోయా, కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాల్సి వస్తుంది. అయినా పర్లేదు, జస్ట్ చిన్న చేంజ్ చేసా, రైవల్ పేరు మార్చేసా. సో ఎనీవే మీకు బేసిక్స్ అని నేర్పిస్తాను. సో ఇప్పుడు మీరు చూసినట్టుగా అయితే బ్యాగ్లో పోషన్స్ ఉన్నాయి, పోకీ బాల్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మన మ్యాప్ అలా తీసుకోవాలంటే మన రైవల్ అక్కతో మాట్లాడితే మన మ్యాప్ ఇస్తుంది. పోకీ బాల్స్ వచ్చిన తర్వాత సో మ్యాప్ని చూపిస్తాను ఉండండి. యా, దిస్ ఈజ్ ద మ్యాప్, దారాబుజ్జి మ్యాప్ కాదు. సో బయటికి రాద్దాం. యా, మన రైవల్ పిలిపించి ఎంత మాట్లాడితే మనకి పోషన్స్ ఇస్తాడు. నేను ఆల్రెడీ మాట్లాడేశాను, సో వదిలేయండి. ఓకే, ఏదో మాట్లాడుతాం, వదిలేయండి. సో ఇప్పుడు మన పోకీమాన్స్ అలా పట్టుకోవాలని నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గడ్లో పోకీమాన్స్ దొరుకుతాయి. సో వాటితో బ్యాటిల్ చేసి వాడి హెల్త్ని తగ్గించాలి. మినిమం ఎల్లో ఆర్ రెడ్లో వాడి హెల్త్ ఉన్నప్పుడు బ్యాగ్లోకి వెళ్ళి పోకీబాల్లోకి వెళ్ళి క్లిక్ చేసి పట్టుకోవాలి. సో చాలా సింపుల్. నిక్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఏదో పెడతాను అన్నది. ఏం పెడదాం? ఏదో పిచ్చినే పెట్టేద్దాం. వద్దులేండి, అలాగే ఉంచేద్దాం, పేరేం పెట్టద్దు, తర్వాత కావాలంటే మార్చుకుందాం. సో ఇంకా నేను ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న ప్రతి పోకమని పట్టుకుందాం అనుకుంటున్నాను. యా, రాటటా పట్టేసుకుందాం. బ్యూటిఫుల్. సో బయటకు వద్దాం. యా, ఇప్పుడు పోకీమాన్స్ ఆట గురించి మీకు చెప్పే ఉంటాం కదా. లోపలికి వెళ్తే అంతా మాట్లాడితే ఏం చేస్తుంది. ఇది పీసీ. సో ఇది పీసీ అనమాట. సో పీసీ మీద క్లిక్ చేశాక మనకు బోల్డ్ ఆప్షన్స్ వస్తాయి. మనం విత్డ్రాకి వెళ్ళి విత్డ్రా పోకీమాన్ పోతే విత్డ్రా మనం తీసుకోవచ్చు. డిపాజిట్ కూడా మనం పెట్టచ్చు. ప్రస్తుతానికి నేను రెండు పెట్టేస్తాను. యాడ్ పిచ్చి మనం ఒకటో పెట్టలేము కాబట్టి మీరు కూడా ట్రై చేయకండి. సో సమ్మన్ పీసీలోకి వెళ్తే మనం పోకీమాన్స్ గురించి చూడొచ్చు. మన పీసీలోకి వెళ్తే ఐటమ్స్ గురించి చూడొచ్చు. సో ఇక్కడ పోషన్ దొరుకుతుంది, చూసుకోండి. యా, ఇంకా నడుద్దాం. యా, అయినా జాయ్. సో మార్కెట్లో కొనుక్కోవడం చాలా సింపుల్. సో క్యాషియర్ అది ఇంకో ఇక్కడ చూసే కదా. సో నామస్ మీరు ఉంటాను. ఎస్, ఇది మార్కెట్. సో మనం బై చేసుకోవాలి. పోకీబాల్స్ దొరికితే బై చేయండి. మీకు నచ్చింది బై చేసుకోవచ్చు. యాంటీడోట్ పాయిజన్కి, ప్యారలైజ్కి. సో ప్రస్తుతం మన పోకీబాల్స్ 3 ఉన్నాయి కాబట్టి మనం ఐటమ్ సెల్ కూడా చేయొచ్చు. టౌన్ మ్యాప్ చేయడం, పోకీబాల్స్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు బయటకు వద్దాం. అటుకాస్ ఇంకో రౌట్ ఉంది. ఆ రౌట్లో వెరిడియన్ సిటీ అనేది కొంచెం వండర్ఫుల్ సిటీ. ఈ సిటీలో 8 జిమ్ ఉంది, కానీ మనం వెళ్ళలేం. ఈ సిటీలో ఇండిగో ప్లాటినం ఉంది, కానీ మనం వెళ్ళాం. ఎందుకంటే మనం 8 బ్యాచెస్ లేవు. 12 వస్తాయి 8 బ్యాచెస్. డోంట్ వరీ, ఉండండి. ఇక్కడ నేను ఇంకా పోకీబాల్స్ కంప్లీట్ చేస్తాను. ఇక్కడ స్పీరోని మ్యాంకీని పట్టుకున్నాక మళ్ళీ మాట్లాడతాను. అడటా లాంటివి దొరికితే డెవలప్ చేద్దాం ఉండండి. సో లెవెల్ పెరిగే కొద్దీ మనకే మంచిది కదా. సో రాటటాస్ కమాన్ స్పీరో. సో స్పీరో చాలా మంచి పోకీమాన్. మీరు వాడుకోండి. నాకైతే నా టీంలో లేదు. నేను ఇంకో టీం డిజైన్ చేసుకున్నాను. ఓ మై గాడ్, 1 హెల్తే ఉంది. అర్జెంట్గా వెళ్ళి లెవెల్ హీలింగ్ చేసుకుని వచ్చేద్దాం. ఓ, మన బ్యాగ్ సెలెక్ట్ నొక్కేసాను. మన పోషన్స్ సంగతే మర్చిపోయాను. ఇంకా మనం వెళ్ళి సో పీసీ చూసా హీలియో పోకీమాన్. మళ్ళీ ఎందుకు హీలింగ్ చేస్తున్నాను? ఓ మై గాడ్, మిస్క్లిక్ అయిపోయింది. అనవసరంగా పోషన్ వేస్ట్ అయిపోయింది. సో స్పీరో 4 పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సిందల్లా మ్యాంకీ మాత్రమే. సో మ్యాంకీ దొరికితే చెప్తాను. 5 minutes ఆడ మ్యాంకీ దొరకనివ్వండి. సో ఇంకైతే పట్టుకోవడం మొదలెడదాం. కానీ మ్యాంకీ దొరకట్లేదు. దీన్ని చంపేద్దాం అనండి. ఈరోజు మొత్తం లెవెల్ 9కి వెళ్ళిపోవాలి. టైల్ వ్యూ పడితే మన డిఫెన్స్ అయిపోతుంది. చాలా అలర్ట్గా ఉండండి. ఎస్, మ్యాంకీ దొరికింది. పట్టేసుకుందాం అనండి. ఓ బ్యాగ్ పోషన్ కాదు బ్రో. యా, పోకీబాల్ బ్యూటిఫుల్. సో మ్యాంకీ నిక్ నేమ్ పెడదాం. ఏదో పెడతాం అనండి, ఆలోచిద్దాం. సో బెలా ఈజ్ కరెక్ట్. బెలా బాగుంది. సో బయటకు వద్దాం. ఇప్పుడు మనం వెరిడియం ఫారెస్ట్లోకి అయితే వెళ్దాం. అదొక అడ్వెంచరస్ ప్లేస్. సో నేనైతే నాకు రన్నింగ్ షూస్ వచ్చేంత వరకు ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఆడుతాను. రన్నింగ్ షూస్ వచ్చాక స్లోగా ఆడుతానులేండి. ఇగో చూసారా, పోకీడెక్స్ బాగా ఫిల్ అయింది. స్క్వెట్లో కూడా దొరకలేదు. ఇక్కడ స్టార్టర్ మనకు దొరకదు. అది వీడు కూడా మనకు అదే నేర్పిస్తాడు, ఎలా పోకీమాన్ పట్టుకోవాలన్నది. నావే చాలా దరిద్రంగా చెప్తాడు, చూడండి. యా, మీరు ఎప్పుడు ట్రై చేయకండి. దొరికినా దొరుకుతుంది, లేకపోతే దొరకదు. సో మనకు టీవీ ఇచ్చాడు.
దాంట్లో కూడా అన్నీ ఉంటాయి హౌ టు బ్యాటిల్. సో చూపిస్తామండి, టీచ్ మీ హౌ టు బ్యాటిల్. యా చూసారుగా, వీడియో కూడా సుత్తి వచ్చి సుత్తి చెప్పి ఎలా బ్యాటిల్ చేయాలో చెప్పాడేమో. సో మీకు ఇది ఇష్టం అయితే చూసుకోండి, లేకపోతే నేనైనా చెప్తాను అప్పుడప్పుడు మంచి టిప్స్. సో ఆపేద్దాం. ఇంకా ప్రస్తుతానికి టిప్ నెంబర్ 1 నీకు చెప్తాను. ఫస్ట్ మనం వెరిడియం ఫారెస్ట్కి వెళ్దాం. ఓ మై గాడ్, ఐ ఫర్గాట్, మన దగ్గర పోకీబాల్స్ లేవు. మన దగ్గర పోకీబాల్సే లేవు. అంతకన్నా ముందు మార్కెట్కి వెళ్దామనండి. మార్కెట్ చిచ్చి కదిలింది. సో పోషన్స్ 10 పోషన్స్ బాగా వరకు వస్తాయి అనుకుంటా. ఓ మన చూసారా, మన డబ్బులు 80 వచ్చేసాయి. 80 రూపీస్ మిగిలే. అర్జెంట్గా డబ్బులు కావాలంటే బ్యాటిల్ చేయాలి, తప్పదు. వెయిట్ సెకండ్. ఓకే, తేడా కొడుతుంది, ఆగండి. మీకు ట్రిక్ చెప్తాను. లెవెల్ తక్కువ పోక ముందు పెట్టుకొని ఆ బ్యాటిల్ స్టార్ట్ అయినప్పుడు ఆ లెవెల్ తక్కువ ఉన్న పోకెమాన్ ప్లేస్లో లెవెల్ ఒక మన పోకెమాన్ పెట్టేసి బ్యాటిల్ చేస్తారనుకోండి, దీని రెండింటికి ఎక్స్పీ బాగా వస్తుంది. వెయిట్ సెకండ్, మనం ఎటబడి పట్టుకుందాం. ఓ మన పోకెబాల్స్ కూడా మర్చిపోయాం. పోషన్స్ ఉన్నాయి, షిట్. ఓ ఇప్పుడైతే కొనుక్కొని రావాలి అర్జెంట్గా. 5 minutes అంటే కొనుక్కొని వచ్చేద్దాం. ఫాస్ట్గా వెళ్ళైతే కొనుక్కొని వచ్చేద్దాం. కమాన్. యా లెట్స్ గో. మనం పోషన్స్ అమ్మేద్దాంలేండి. ఎందుకని పోషన్స్, పోకీబాల్స్ కొనుక్కుందాం. ఎక్స్క్యూజ్ మీ, అది చేసి ఓకే, అది క్వశ్చన్ దాన్ని ఎప్పుడు పట్టించుకోకండి. దానివల్ల యూజ్ ఏమి ఉండదు. దాని యూజ్ నేను తర్వాత చెప్తా. సో పోషన్స్ అని అమ్మేద్దాం, ఎందుకు తర్వాత దొరుకుతాయి అక్కడ. సో పోకీబాల్స్ కొనుక్కుందాం. 6 కొనుక్కుందాం, అవి బెటర్. సో ప్రస్తుతానికి దొరికే కాబట్టి పోకీబాల్స్. వెరిడియం ఫారెస్ట్లో మన నరకం ఏంటో చూపిద్దాం. అంటే వాళ్ళకి నరకం చూపిద్దాం, మన నరకం అనుభవించద్దు. యా వీడిల్ పట్టుకుందాం. కమాన్, స్క్రాచ్. మనం మంచి అటాక్ అయిన రాడు ప్రస్తుతానికి. పోకీబాల్. యా వీడిల్. సో కకునా కూడా దొరుకుతుంది, కానీ మనకు దొరకట్లేదు. దొరికితే పట్టుకుందాం. మీకు పోకీమాన్స్ ఎలా అవాల్ చేయాలో కూడా చెప్తాను. యా పోషన్. వీటిలో మనకొద్దు మరి. మెటపోడ్ పట్టుకుందాం. కమాన్. ఎస్. మా ఇల్లు హెల్త్కి వచ్చేది కొంచెం తక్కువ వస్తే వెయిట్ చేయడం బెటర్. ఇప్పుడు నెక్స్ట్ బ్యాటిల్ చేద్దాం. క్యాటర్పీ దొరికింది, దాన్ని పట్టుకుందాం అనండి. మనం తగినంత వేగంగా పోకీడెక్స్ ఫిల్ చేసుకుంటే అదే మంచిది మనకి. ఎందుకంటే పోకీడెక్స్ ఫిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోకీడెక్స్ వల్ల మనకు చాలా యూస్ఫుల్ ఐటమ్స్ తర్వాత దొరుకుతాయి. మిగతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టైం వచ్చినప్పుడు. యా క్యాటర్పీ కూడా వచ్చేసింది. ఫస్ట్ ట్రైనా బ్యాటిల్ చేద్దాం ఇప్పుడు. యా బక్ క్యాచ్. సో చెప్పాను కదా ట్రిక్, తక్కువ లెవెల్ పోకమా ఉన్నప్పుడు ఎక్కువ లెవెల్ కింద మ్యాచ్ చేసి ఎక్కువ లెవెల్ పెట్టేసి సూపర్ ఎఫెక్ట్ కదా, ఫైర్ టైపు. సో జస్ట్ బ్యాంక్ చచ్చిపోయింది. సో ఇలాగే ఈ ట్రిక్కే ఫాలో అవ్వండి, మీ బాగా వర్క్ వస్తుంది. ఈ ఫారెస్ట్ మొత్తం ఎక్కువ బగ్సే ఉంటాయి కాబట్టి బ్లేస్కి ఇది ఒక స్వర్గం లాంటిది. ప్రతి ఒక్కటి చాలా ఈజీ అక్కడ. సో మొదలెడదాం ఇంకా. బ్లేజ్. సో బ్లేజ్ అలాగే బ్లేజ్ ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతాడు. కమాన్ బ్లేజ్, కమాన్, గెట్ హిమ్. యా లెవెల్ 10, బ్యూటిఫుల్. సో బ్లేజ్ నరకం చూపిస్తాను నాకు ఈరోజు. ఓ మై గాడ్, బెల్లా లోకి వచ్చింది. చాలా మంచి ఫైటింగ్ టైప్. నెక్స్ట్ జిమ్కి బాపర్కి వస్తుంది. ఇక్కడ ఇంకో ట్రైన్ ఉంటాడు, ఈతో కూడా బ్యాటిల్ చేద్దాం. మంచి లెవెల్, ఎక్స్పీ కూడా బాగా వస్తుంది అయితే. సో యాంబర్, బ్యూటిఫుల్. ఇంకో యాంబర్. కమాన్ యాంబర్. సో బ్యూటిఫుల్, ఫైనల్గా అయితే ఓడిచ్చేసాం. ఇంకొక డ్రైవర్ ఉంటాడు అక్కడ, లెవెల్ 9 వీటిలతో ఉంటాడు. అవునగా మాకు కాకుండా దొరకట్లేదు. పికచ్చో పట్టుకుందాం అనండి. యా ఈ ఫారెస్ట్లో పికచ్చో కూడా దొరుకుతుంది. మీకు తెలుసుగా పికచ్చో గురించి, వేరే లెవెల్ అందులో దొరికింది. పట్టేద్దాం. ఓ నాకు ఎబిలిటీ వల్ల మనం ప్యారలైజ్ అయిపోయాం. పర్లేదు, పట్టేద్దాం. పడదాం. యా పికచ్చో దొరికిసింది.
పికచ్చు దాని పేరేం పెడదాం, పిక్సీ. మీకు అవుటర్ డిస్టర్బెన్స్ వస్తే సారీ, నాకు సరిగ్గా ఇంకా ఎడిటింగ్ నేర్చుకోలేదు, అంతా వేరే డిస్టర్బెన్స్లోనే. పిక్సీ, యా. సో ఇది కూడా బ్యాన్ చేద్దాం. ఓ కమాన్. స్క్రాచా? లేదు, మన అంబర్తో చంపేద్దాం. ఇదంతా మనం బ్లేజ్ గాడి అడ్డ. బ్లేజ్ లెవెల్ 14 కింద మ్యాట్రిక్లో వస్తుంది. నేను దానికోసం వెయిటింగ్. సో ఎనీవే, నెక్స్ట్ టైం నుంచి కొంచెం మ్యూజిక్ కూడా యాడ్ చేయడం ట్రై చేస్తా. ట్రైన్ రైడు వీడైపోతే ఇంకొకడు ఉంటాడు, ఆడిని ఒడిచ్చేస్తే ఈ ఫారెస్ట్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. మీకు త్వరలోనే చెప్తా ఎలా ఎక్కించుకోవాలా, మీరు ఫాలో అవ్వండి. కొక్కున దొరికేలేదు ఈరోజు, పోషన్ దొరికింది. సో వీడియో మన లాస్ట్ ట్రైన్ లెవెల్ 9 వీడియో నా బాగా గుర్తుంది. చంపేద్దాం అనండి బ్లేజ్ గార్డ్ కూడా. ఇది ఒక వెన్నతో పెట్టిన విద్య. అయిపోయింది. సో గైస్, నేను నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా బాగా డెవలప్ చేసుకొని తీసుకొస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం జిమ్ని ఒడిచేద్దాం. సో వెల్కమ్ టు ప్యూర్ సిటీ. ఓకే, ఫస్ట్ హీలింగ్ చేసేసుకుందాం. ఈసారి మర్చిపోకూడదు కాబట్టి సేవ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాం గైస్. సో ఓకే దెన్.